మీ బిడ్డ చంద్రబాబు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా, మైనారిటీల రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే అందరికీ కూడా అర్థమయ్యేదానికి మీ అందరి సమక్షంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఇది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక్కడి నుంచి 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కానే కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందించడం లేదు, వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటాలు ఆడడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే మీ బిడ్డ చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ 4% రిజర్వేషన్లు ఖచ్చితంగా కొనసాగుతాయి, ఖచ్చితంగా కొనసాగాలి అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. 4% రిజర్వేషన్ల విషయంలో అయినా కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో అయినా కానివ్వండి, సిఏఏ విషయంలో అయినా కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా కూడా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాన్కు అండగా, వారికి మద్దతుగా, మైనారిటీల పట్ల ప్రేమ చూపిస్తూ మీ బిడ్డ ఎప్పటికీ కూడా వాళ్ళకు తోడుగా ఉంటాడని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మైనారిటీలకు ప్రేమ చూపించే విషయంలో ఒక డిబిటీయే కాదు, ఒక స్కీమునే కాదు, ఒక ఇళ్ల పట్టాలే కాదు, ఒక ఇళ్ల నిర్మాణమే కాదు, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, 4 ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం దగ్గర నుంచి 5 ఏళ్లుగా నా మైనారిటీ సోదరుడు నా పక్కనే, ఉప ముఖ్యమంత్రిగా కూడా నా పక్కనే ఉన్నాడు. అంతేకాదు నా మైనారిటీ సోదరి కూడా శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా ఉంది. నా అక్క నా తల్లి లాంటిది శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా నా పక్కనే ఉంది. మైనారిటీ సప్లాన్ బిల్లు తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలో కూడా వారికి సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చాం. నేను ఆలోచన చేయమని మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి నాన్నగారు 4% మైనారిటీలకు రిజర్వేషన్లు నాన్నగారు అడుగులు ముందుకు వేస్తే, నాన్నగారి బిడ్డ మీ జగన్ మరో 4 అడుగులు ముందుకు వేసి మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ స్థానాలకు 4% అనంటే 7 అసెంబ్లీ స్థానాలు, మొత్తంగా 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి 4% పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇచ్చింది మీ బిడ్డే, మీ జగనే, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడే మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను. నేను ప్రతి సందర్భంలోనూ ఎందుకంటానో తెలుసా, నా ఎస్సీలని, నా ఎస్టీలని, నా బీసీలని, నా మైనారిటీలని ఎందుకంటానో తెలుసా? కారణం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఇంత బాహాటంగా నా 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 అని పిలుచుకుంటూ, ఎప్పుడైతే ఇంత బాహాటంగా ఈ బలహీన వర్గాల మీద ఎప్పుడైతే ప్రేమ చూపిస్తాడో, అప్పుడు ఈ బలహీన వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా వాళ్లకు గౌరవం పెరుగుతుంది, ఆత్మ గౌరవం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
అది జరగాలి అనే తపన తాపత్రయంతోనే మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో ఒక యజ్ఞాన్నే చేశాడు అని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కడప జిల్లా రాజకీయాలు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ మరొక విషయం కూడా మేమందరితో కూడా మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ